స్త్రీయా? స్త్రీ ఎవరు? నేను వీళ్ళకి ఎలాగోలా సర్ది చెప్పాలి, లేదంటే శారద ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. స్త్రీ ఏంటి మహారాజా? ఆమె ఒక దొంగ కదా. కాదు కాదు కాదు, నేను స్పష్టంగా చూశాను, తన స్త్రీయే. స్పష్టంగా చెప్పు, దొంగ లేక స్త్రీనా? ఆ మొహాన్ని మేము స్పష్టంగా చూడలేము, ఇక స్పష్టంగా ఎలా చెప్పగలము? నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, ఆవిడ స్త్రీయే. అంటే దీని అర్థం ఇద్దరు, ఒక స్త్రీయా, మరొకరు దొంగ. అరే కాదు, ఒక్కరే, అది కూడా పరిపూర్ణమైన స్త్రీయే. తిక్కమక్క పెట్టద్దు, విషయం మొత్తం స్పష్టంగా చెప్పండి. ఏం చేయను ఇప్పుడు? నేనేం చెప్పాలి? చెప్పు. నాకు గుర్తులేదు. చెప్పు. గుర్తొచ్చింది, నాకు అంతా గుర్తొచ్చింది. ఒక ఆడ దొంగ మొహం మూసుకుని ఉంది. ముసుగు వేసుకొని తిరిగే డాక్కు అయితే ఒక్కరే ఉన్నారు, మూషక్. అంటే దొంగల సర్దారు మూషకం ఒక స్త్రీనా? క్షమించండి నాన్న, నా వల్ల ఈరోజు అమ్మ ప్రమాదంలో పడింది. అయితే మూషకం సర్దార్ అన్నమాట. నువ్వు వాళ్ళ దళంలో సభ్యుడివి. నీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తోందా? ఇక నాకు త్వరగా చెప్పు, నెమలి పించం ఎక్కడుంది? ఆ మూషకం ఇప్పుడు ఎక్కడుంది? మహామధ్య, నేను నిజం చెప్తున్నాను, నాకు నిజంగా ఏమీ తెలీదు. మహారాజా, తన ఆశల గుర్తింపు రహస్యం తెలియగానే అన్ని పరదాలు తొలగిపోయాయి. ఆఖరి పరదా ఒక్కటే మిగిలింది. ఆ ఆఖరి పరదా కఠినమైన శిక్షతోనే అది తొలగుతుంది. మహామతులు గారు, మీరు సరిగ్గా చెప్పారు. తనకి శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏంటంటే తన తల మీద జుట్టు తొలగించాలి, మొత్తం అంతా జుట్టు తొలగించేయాలి. దాన్ని నాకు బహుమానంగా ఇవ్వాలి. ఆ తర్వాత తన జుట్టు మొత్తం నా సొంతమవుతుంది. అది నా తల మీద ఉంటుంది. మొహమ్మద్ మహారాజా, ఒకవేళ మీరు మమ్మల్ని ఉరికంబం ఎక్కిస్తే మీకు నెమలి పింఛం లభిస్తుందా? చూడండి, నెమలి పింఛం మీకు దక్కే మార్గం ఏదైనా ఉందంటే అది కేవలం నేనే. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీకు మాటిస్తున్నాను, నేను నెమలి పింఛాన్ని వెతికి మీ దగ్గరకు తీసుకొస్తాను. నేను అమ్ముకి మాటిచ్చాను, నెమలి పింఛాన్ని తీసుకురావలసిందే. సరే, అవకాశం ఇస్తున్నాను. కానీ నెమలి పింఛం మాత్రమే కాదు, మూషకమును కూడా తీసుకురావాలి, అది ప్రాణాలతో. ఇవాళ సాయంత్రానికి. అర్థమైందా లేక కాలేదా? అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. నేను ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది. కానీ ఇంత తక్కువ సమయంలో ఎలా చేయాలో అదే నాకు అర్థం కావడం లేదు. నీకు ఎంత సమయం కావాలి చెప్పు. కనీసం 3 రోజుల సమయమైనా కావాలి. ఇస్తున్నాను 3 రోజులు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఏంటి మహామతులు గారు, సరిగ్గా చెప్పాను కదా? ఎంత మాట అన్నారు మహారాజా? అంటే దీని అర్థం నా పుత్రిక 3 రోజు ఆకలితో ఉండాలా? గుర్తుపెట్టుకో, 3 రోజులు. 3 రోజుల తర్వాత 4వ రోజు ఉంటుంది, కానీ నీ జీవితంలో కాదు. నువ్వు తిరిగొచ్చేంత వరకు నీ మిత్రులిద్దరూ మా దగ్గరే బందీలుగా ఉంటారు. 24 గంటలు నకుష్ నీతో పాటే ఉంటాడు.
3వ రోజు సాయంత్రానికల్లా నువ్వు తిరిగి రాలేదు అంటే నకుష్ నిన్ను బంధించి నా దగ్గరికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మీ ముగ్గురు ఒకటేసారి వైకుంఠ యాత్రకి బయలుదేరవచ్చు. అర్థమైందా లేక కాలేదా? అమ్మని కాపాడితే బాబాయి చిలుక చనిపోతారు. వాళ్ళని కాపాడాలంటే నేనే స్వయంగా అమ్మని ఊబిలోకి నెట్టాలి. భగవంతుడా, ఏమిటి ధర్మ సంకటం? సైనికులారా, మీరు ఈ ఇంటికి వచ్చే వెళ్లే దారులన్నిటి దగ్గర కాపలా కాయండి. మనుషులైనా పశువులైనా మీ దృష్టి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. వెళ్ళండి. భాస్కర్, భాస్కర్, వెంకటేశ్వరా, 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 నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎన్నిసార్లు చెప్పాను, కానీ నువ్వు నా మాట వినిపించుకోకూడదని ఒట్టు పెట్టుకున్నట్టున్నావు. నీ పెదవుల మీద వేలు పెట్టుకుని నా నోరు మూయించాలని ప్రయత్నం చెయ్యొద్దు. వైద్యపుత్రి కాంత, నీకు ఇతను ఎలా తెలుసు? పాము నిద్రపోయిందా ఏంటి? అడిగిన దానికి చెప్పు. వెంకటేశ్వరా, ఎక్కడిరుక్కున్నావు కాంతా? మీరు మీరు రండి, రండి, రండి. మహామాత్యులు నాకు ఆదేశాన్నిచ్చారు మీతో పాటు తన మీద దృష్టి పెట్టమని. మహామాత్య గారు నీకు ఆదేశం ఎప్పుడిచ్చారు? వెంకటేశ్వర, అది రహస్యపు ఆదేశం. కేవలం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళకే తెలుస్తుంది. ఓహో, అలాగా. నీకు తను ఎలా తెలుసు? తను నా చిన్ననాటి స్నేహితుడు. తను గురుకులానికి వెళ్లే వరకు కలిసి ఆడుకునేవాళ్ళం. అందుకే మహామాత్యులు గారు నన్ను నిజం తెలుసుకోమని పంపించారు. ఎవరికి తెలుసు, నెమలి పింఛం తనే దాచిపెట్టాడేమో. ఏంటి? ఆ, అది నువ్వు ఎలా చెప్పగలవు? నాకు తెలుసు. తను చాలా అబద్ధం చెప్తాడు. చిన్నప్పుడు ఊపిరి తీసుకోవడం కంటే అబద్ధాలే ఎక్కువ చెప్పేవాడు. మనం ఎక్కువగా మాట్లాడుకుంటే తనకు అనుమానం కలుగుతుంది, ఇద్దరం ఒకటేనని. ఇక మీరు బయటికి వెళ్ళండి. నేను నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నీకు ఎప్పుడైతే నిజం తెలుస్తుందో అప్పుడు నాకు వెంటనే చెప్పాలి. వెళ్ళండి, వెళ్ళండి. ఆహాహాహాహా, గుప్తచారిణివా? మహామాత్యుల ఆదేశాన్ని నువ్వు పాటిస్తున్నావా? అప్పటికి మనసులో ఏదనిపిస్తే అది చెప్పాను. నువ్వు ముందు చెప్పు. నెమలి పింఛం ఎక్కడుందో నీకు తెలుసా? మరి ఏంటి నీ ఆలోచన? జీవితంలోని అతిపెద్ద సమస్య యక్ష ప్రశ్నలాగా నా ముందుకొచ్చి నిలబడింది కాంత. దీనికి విరుద్ధంగా ఏం ఆలోచించగలను? వెంకటేశ్వర, ప్రశ్నకు ప్రశ్న అడగడం అనే అలవాటు ఎప్పుడు మానుకుంటావు? తిన్నగా చెప్పు, సమస్య ఏంటి? కాంత, ఏ దొంగల నాయకుడి దగ్గర నుంచి నేను ఆ నెమలి పింఛాన్ని తీసుకురావాలో, ఎవరిని బంధించి ఆ కైకాలాకు అప్పగించాలో, ఆ వ్యక్తి దొంగల ముఠాకి నాయకురాలే కాదు, నాకు జన్మనిచ్చిన ఆవిడ. అంటే ఆ దొంగల నాయకురాలు ఆమె మా అమ్మ కాంత. మూషికమే శారద.
శారదే మూషికం కాంత. మరిప్పుడు మీ అమ్మ కోసం ఎలా వెతుకుతావు? అదే అర్థం కావడం లేదు. కానీ ఏ వస్తువైనా ఈ ఇంటికి కానీ శారదకు కానీ ఉపయోగకరంగా లేకపోతే శారద దాన్ని సంతలో అమ్మేసి వచ్చి ఉండేది. బహుశా ఖచ్చితంగా శారద నెమలిపించే విషయంలోనూ అదే చేస్తుంది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అదే ఆలోచించాలి. ఆమె ఏ సంతకు వెళ్తుంది? మీరెక్కడున్నారు? తిరిగి వస్తానని మీరే కదా మాటిచ్చారు. మరి మీరు ఎందుకు రాలేదు? శారదా, నాకు తెలుసు మీలో చాలా బద్ధకం ఉంది. అందుకే మాట నిలబెట్టుకోవడానికి ఇంత ఆలస్యం చేస్తున్నారు. మీకు తెలుసా ఈ మూర్ఖులతో ఇన్ని సంవత్సరాలు గడపడం ఎంత కష్టమో? అన్నిటినీ సహించాను. ఏదో ఒక రోజు మనమందరం కలుస్తామన్న ఆశతో. కానీ ఇప్పుడు నాకు భయమేస్తోంది. ఇదంతా ఎలా జరుగుతుందని. శారదా, నీకు నా మీద అనుమానం ఎక్కువైపోయింది. ఆ అనుమానం ఉంటుందిగా, మరి మీరు అలా ప్రవర్తిస్తున్నారు. పరిస్థితి ఎంత జటిలమైనదైనా కూడా భార్య భర్త మీద మొత్తం నింద వేయడం మాత్రం మానదు. ఎందుకు? సరే ఒకటి చెప్పు, పాత శారద అయ్యుంటే ఆ నెమలి పింఛాన్ని ఏం చేసుండేది? ఏం చేసేది? ఆలోచించు. ఉపయోగించని వస్తువుల్ని నువ్వు ఏం చేసేదానివి? బజారుకి వెళ్ళి అమ్మేసేదాన్ని. నేను ఈ నెమలి పింఛాన్ని అమ్మేస్తే నాకు ధనం వస్తుంది. ధనం ఉంటే ఇక్కడి నుంచి పారిపోవచ్చు. నా కుటుంబం ఎక్కడుందో వెతుకోవచ్చు. భలే పండిత రామకృష్ణ గారు, భలే. శారదా, 7 అడుగులతో ముడిపడిన 7 జన్మల బంధం మనది. గుర్తుంచుకో, నువ్వు నాకు దూరంగా లేవు. కానీ నేనిప్పుడు వెళ్ళాలి. నమ్మకంతో ఉండు. నేను తిరిగి వస్తాను. తప్పక తిరిగి వస్తాను శారదా. అన్ని సమస్యలు తీరిపోయాయి. నేను రేపే పాత బజార్కి వెళ్ళి నెమలి పింఛాన్ని అమ్మేస్తాను. పాత బజారా? ఆ, కొత్త సంతలో రాజ్యానికి చెందిన వాళ్లే ఉంటారు కదా. అందుకని దొంగిలించిన వస్తువును అమ్మడానికి పాత సంతకే వెళుతుంది. అక్కడైతే ఇలాంటి వస్తువుల్ని సులభంగా విక్రయించవచ్చు. మనం వెంటనే అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి. అమ్మని కలవడానికి మనకున్న ఏకైక దారి ఇదే. కానీ దీనికి మనకి ధనం కావలసి ఉంటుంది. కాంత, ఓ సాయం చేస్తావా? నువ్వు త్వరగా తాత దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి ధనాన్ని వెంటనే ఏర్పాటు చేయమను. వెళ్ళు. రా, లోపలికి వెళ్ళు. వచ్చావా? రా రా, మాకు విముక్తి కలిగించు, విముక్తి కలిగించు. విముక్తి కలిగిస్తాను. కానీ ఒక్కసారి భాస్కర్ నెమలి పింఛాన్ని ఇంకా మూషకాన్ని తీసుకొని వస్తే, అలాగే తనని ఇంకా మీ ఇద్దరిని ఈ జీవితపు సమస్యల నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తాను. దీనికి పరిణామం నీకు చూపిస్తాను.
చాలా పరిహాసంగా ఉంది కదా. రేపటి నుంచి నీకు భోజనం ఉండదు. లోపలికి ఏమీ వెళ్ళపోయేసరికి అసలు మజా వస్తుంది. తలుపుల్ని మూసేయండి. భాస్కరుడే కదా, కానీ రామ కాదు కదా. మరి నెమలి పింఛాన్ని ఎలా తీసుకొస్తాడో ఏంటో. నువ్వేం మాట్లాడుతున్నావు? పండిత రామకృష్ణ భార్య, భాస్కర్ వాళ్ళమ్మ శారద మూషకమా? వెంకటేశ్వర, నెమ్మదిగా అనండి. మీ గురువులు గనక విన్నారంటే అనర్థం జరిగిపోతుంది. అరే, ఆ మూర్ఖులకేం వినబడుతుంది? వాళ్ళు శివ సాధన చేస్తున్నామన్న విషయంలో నిమగ్నమై ఉన్నారు. కానీ భాస్కర్ వాళ్ళమ్మని దుష్టుడైన కైకాలుడి సమక్షానికి తీసుకురావాల్సి ఉంటుంది. శివ 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 శివ. అతను పండిత రామకృష్ణ పుత్రుడు. ఏదో ఒక దారైతే వెతుకుతాడు. కానీ అన్నిటికంటే ముందు తను వాళ్ళ అమ్మని కలుసుకోవాలని అనుకుంటున్నాడు. తన అనుమానం ఏమిటంటే ఆ నెమలి పింఛాన్ని పాత బజార్లో అమ్మడానికి తప్పకుండా వస్తుంది అని. ఇక భాస్కర్ ఆమె వద్దకు కొనుగోలుదారుగా వెళ్లాలనుకుంటున్నాడు. ఓ, మంచి ఆలోచన. ఈ ఆలోచనను అమలు చేయడానికి తనకి కాస్త ధనం కావాల్సొస్తుందని అన్నాడు. హ్మ్. ఆ ధనానికి ఏర్పాటు చేయాలి మీరు. హ? నేనా? ఆ నేనెలా చేస్తాను? నేను ఇంతకు ముందులా గురువు గారిని కాదు కదా. ధనం ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అది మీ సమస్య. నాకు మాత్రం ఒక్కటే తెలుసు, ఒకవేళ భాస్కర్కి ధనం లభించకపోతే తన తల్లిని కలవలేడు. నేను నా ఎత్తులు వేయడం మానేశాను, కానీ మర్చిపోలేదు. పైగా ఇప్పుడు మొదటిసారిగా నేనొక మంచి పని కోసం ఎత్తులు వేయాల్సిన అవకాశం వచ్చింది. వేస్తాను, తప్పక వేస్తాను. వెళ్ళి భాస్కర్తో చెప్పు, నేను ధనానికి ఏర్పాటు చేస్తానని. ధన్యవాదాలు తాతగారు. అరే, తా తా అని అనొద్దు. నాకిప్పుడు వయసేమైందని. సరే సరే సరే. ఆ. ఆర్పయ్యవద్దు. నీ కోసం కాపలా కాయాలి. అందుకని ఈ దీపం రాత్రంతా వెలుగుతూ ఉంటుంది. కానీ వెలుతురులో నిద్రపోవడం నాకు అలవాటు లేదే. ఏంటి?